అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల ఘాట్ రోడ్లోని 7వ మైలు దగ్గర చోరీకి గురైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టీటీడీ యథావిధిగా ప్రతిష్ఠించింది. ఇవాళ ఉదయం ఆగమ పండితులు అర్చకులతో సంప్రోక్షణ చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించింది టీటీడీ. నిన్న ఒక భక్తుడు 7వ మైలురాయి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నటువంటి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేశారని పోలీసులు 14 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నిందితుడి నుంచి విగ్రహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవడం చాలా సంతోషకరమన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఘాట్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. విగ్రహాల దగ్గర భద్రత కోసం గ్రిల్ ఏర్పాటు చేయడంతో పాటు అధునాతన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది.